ఎలా నవ్వాలనిపిస్తుంది నీకు? సిగ్గులేదు నిజంగా లేదు. అక్కడ ఆ రోడ్డు మీద ఆ ఎండలో సరే అప్రాక్స్గా 2 hours రౌండ్ ఫిగర్ 2 hours అదే ఎండలో అక్కడ ఒక పర్సన్ నుంచున్నాడు కదా, ఆ పొజిషన్లో నేను నుంచున్నాను. ఇంకా ఎండలో నుంచున్నా, అతన్ని ఎండలో నుంచున్నాడు. కానీ అంతసేపు నుంచున్నా నేను గంటన్నర వెయిట్ చేసి. నాకు తెలుసు సారీ ఎండలో వర్క్ కూడా మానేసి. అవతల చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆడు ఏడుస్తున్నాడు. తెలుసు సారీ. అయినా నీ ఇంపార్టెన్స్ సారీ. నా ఇంపార్టెంట్ కాదు నువ్వే నాకు ఇంపార్టెంట్. ఏం పెట్టో మెసేజ్ మళ్ళీ చెప్పు. అర్జెంట్ అని పిలిస్తే మిడిల్లో ఉన్న వెళ్ళిపోతా చచ్చినట్టు వెళ్ళేదాన్ని కాదు, వెళ్ళేదాన్ని వరకు పెట్టింది. చచ్చినట్టు వెళ్ళేదాన్ని అక్కడతో ఆగిపోయింది. కానీ కాదు నెక్స్ట్ మెసేజ్ లో వచ్చింది వెంటనే. నేను అక్కడి వరకే చదువుతుంది. నీకు కావాల్సింది చదువుకోండి, నేను పెట్టింది చదవాలి. నువ్వు ఇంకా నెక్స్ట్ టైం కలవాలి. ఈసారి నేను వచ్చినా కూడా హైదరాబాద్ చెప్తాను. హైదరాబాద్కి వచ్చినా ఇది హైదరాబాద్ నా దగ్గరకు వచ్చేసి ఎందుకు అక్కడికి వచ్చి కూడా పేషెంట్ ఎక్కడికి వెళ్ళాను. ఫోన్ స్విచ్ అనేసి ఏం చేద్దాం ఇద్దరం కలిపి. చిన్నని కూడా తీసుకొచ్చాల్సింది. ఇంకా మా ఫ్యామిలీ అందరినీ తీసుకురా. పిల్లలు వచ్చిన తర్వాత అందరూ పిల్లలకి ఎడిక్ట్. నాకు ఇప్పుడు కూడా అనుషాను ఫస్ట్ అనిపిస్తుంది. నేను వెళ్తాను రాజా, నేను కూడా వస్తాను. నీకు ఇంకో సీట్ నువ్వు తీసుకుని ఆ సీట్ నేను తీసుకో. ఇలాగో 2 సీట్లు తీసుకోవాలి, ఒక సీట్లో ఎదురు కూర్చోరు. కోపంలో ఉండి కూడా వెళ్ళకుండా ఇంకా నా గురించి వెయిట్ చేస్తుంది ఫ్రెండ్స్. నేను నా ఫ్రెండ్షిప్ కరెక్టే అంటున్నాను. నాది కరెక్టే. నీ గురించి నేను చెప్తుంది ఇప్పటి వరకు. ఫస్ట్ నా వ్లాగ్ లాస్ట్ కూడా దీంట్లో లాస్ట్. ఇంకా తీయంగా నేను తీపించుకుంటా. నువ్వు తీసిన అప్లోడ్ నేనే చేయాలి కదా, నేనే ఎడిట్ చేయాలి కదా. బుజ్జితో ఎడిట్ చేపిస్తాను. బజ్జీ అవును ఫ్రెండ్స్, చాలాసార్లు చేశాను. ఈసారి చేసినది చాలా ఫీల్ అవుతున్నాను. చిన్నోడు చాలా ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా ఏమనలేదు. లేట్ వచ్చిన ఇంటికి లేట్ వచ్చిన ఏం వచ్చిన పొద్దున్న చెప్తుంది, ఈవినింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయింది. అయినా కూడా ఒక్క మాట అని. కానీ ఫస్ట్ టైం ఇందాక 2 drops వచ్చాయి కూడా. వీడియో రవితేజకు పెడతాను. పెట్టుకో, నాకేం నీ వల్ల తను ఇంత హట్ అయ్యింది. నా తడుపుంది ఒకటి వచ్చింది. నాకు ఎడిట్ చేసి రవితేజకి ఏం రాదు అంటుంది. ఇది కూడా అప్లోడ్ చేస్తాను. చెయ్యి పర్లేదు. నిజంగా చేస్తుంది. మళ్ళీ ఫీల్ అయ్యి నాకేం సంబంధం లేదు రవితేజ గారు. తినడానికి వచ్చాము, తినేసి వెళ్ళిపోదాము. నవ్వు నేను ఇప్పుడు ఇట్లా అన్నీ మాట్లాడానుకో, నువ్వు కూడా అలా అన్నీ మాట్లాడతాను. నేను నవ్వుతూ మాట్లాడితే నువ్వు కూడా నవ్వుతావు కదా అనుకోండి. చూసారా ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అనుకోకుండా ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం. రెండింటిలో ఎవరు లేకుండా తినడం బాగుంది అంటే కదా, టేస్ట్ బాగుంది. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తాను. నార్మల్ రోల్స్ తిన్నా కానీ టేస్ట్ బాగుంది. ఇక్కడ తిన్నా కొంచెం ఆయిల్ బాగుంది. కారమే ఉంది, స్వీట్ కాదు. ఈ రెండింటిలో కాశ్మీరీ అది రాజస్థాన్ అని చెప్పాను. వాళ్ళు వచ్చి చెప్పాక కాదు ఇప్పుడు. ఇది కాశ్మీర్ అవునా? నాకు అదే. నీకు తెలీదా? అంటే కాశ్మీరీ అంటే చిల్లీ అది ఇది అంటారు కదా, ఇది రెడ్ ఉండడం దొరికా. నువ్వు చిల్లీ అనుకున్నావా? నేను కాశ్మీర్ అంటే యాపిల్ కదా, ఇది రెడ్ కలర్ ఉంది కదా. యాపిల్ వేస్తా. ఇది ఊగుతా ఉంటే ఇంకా బాగున్నాం. నేను ఫస్ట్ అదే అనుకున్నాను. ఊగుతా తింటే గడుపుతుంది. రాజాసాబ్ మూవీకి వెళ్ళినప్పుడు రానుగా అసలు నేను కలవను మర్చిపోయాను. టికెట్ దొరకలుగా ఇదే లోపల ఇది పన్నీర్ పుట్టించిన స్వీట్. అది స్వీట్ ఉందా?
నేను చెప్పాను యాపిల్ ఉంటుంది. యాపిల్ వేసి ఉంటుందా? మనం నీ వల్ల ఇది చెప్పాలి వచ్చింది. నేను మరీ బాగుంది. నీ వల్ల కోపంతో అప్పుడు మంచిగా గార్లిక్ అని చెప్తున్నాను. ఇప్పుడు కాశ్మీర్ అని చెప్పాను. ఇందులో యాపిల్ వేసినట్టున్నారు. దీంట్లో ఆలుగడ్డ వేసాను. నేను ఎవరు చెప్పు కరెక్ట్ కనిపిస్తున్నావు. నాకు ఎందుకో తేడా కొడుతుందో. అది నువ్వు రాలేదు కదా, నేను హర్ట్ అయ్యా. సారీ యాక్సెప్ట్ చేయాలంటే తినాలి తప్ప. అయితే సారీ యాక్సెప్ట్ చేద్దాం. సరే, నీతో మాట్లాడడం కావాలా, నీకు అది కావాలా? అది కాకుండా ఇంకోటి ఏదని చెప్పు. అదే చెప్తా. ఏదైనా అదే చెప్తావా? అలా చేయకూడదు. అలానే చేస్తుంది మరి. నీకు నచ్చింది చెప్తే ఇంకేముందో. సాడిస్ట్ నేను, నాకంటే కాదు అది. నేను సాడిస్ట్ నేను. కాదు, శివాని అడుగు చెప్తాడు. శివని అడగడం ఏంటున్నా? ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది చెప్పు. నేను ఒప్పుకుంటా. ఎప్పుడు కలిసిన ఇప్పుడే కలిసినట్టు ఉంటుంది కదా. ఫ్రెండ్షిప్ చెప్పు. ఎన్ని ఇయర్స్ అవుతుంది చెప్పు. నాకైతే కౌంట్ ఉంది, నువ్వు చెప్పు. సరే సరే, మెల్లగా కౌంట్ చేసి కొంచెం తినేసి. 20 ఫిక్స్ అయిపో. 20 ఫిక్స్ కలిసి ఫస్ట్ 6th క్లాస్లో 7th 6th కాదు, నేను 7th. నాకు గుర్తుంది 20 కానీ ఎక్కువ 7th. క్యాలిక్యులేషన్ నాకే చెప్తుంది. ఎంపీసీ స్టూడెంట్. హలో, అడగని తక్కువ చెప్పేసి 20. నేను 6th నుంచి కౌంట్ చేస్తాను. సమ్మర్ హాలిడేస్ అవన్నీ స్వీట్ లేకపోతే తినగలను. అయితే టేస్ట్ చిన్న ఒక్క నీకు ఉడ్డి తిను, స్వీట్ తెలియట్లా. తెలుస్తుంది. సో స్టఫ్డ్ చెప్పుకున్నప్పుడు ఒకటే చెప్పుకోవాలి. అందులో ఇద్దరం ఉన్నాం కదా, ఒకటి. అందులో మన గురించి తెలుసుకున్నాను. నాకేం తెలుసు, ఏం తెలియలేదు కదా అనుకున్నా. అది ఫస్ట్ నువ్వు తినాల్సిన. ఎందుకంటే చాలా హెవీ ఉంది పార్సల్. అంతే అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలా? ఉప్పు